అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ అత్తగారిని తరిమి కొట్టిన కోడలు, తల్లిని కోటీశ్వరరాల్ని చేసిన కొడుకు. దీపావళికి ఇంకా 15 రోజులు మాత్రమే ఉంది. ఈ మనిషి తన సంపాదనతో నాకు ఒక పట్టుచీర కొనిపెడతారో లేదో, అందుకే అత్తగారు దాచిపెట్టుకున్న డబ్బుల డబ్బాని పగలగొట్టింది అవంతి. శకుంతల గారు పని నుంచి ఇంటికొచ్చేసరికి ఆవిడ డబ్బులు దాచుకునే డబ్బా అంతా పగిలిపోయి చెల్లా చెదురుగా దాని ముక్కలన్నీ నలు దిశలకి పడున్నాయి. అయినా సరే కోడలతో గొడవ పెట్టుకుంటే తను గెలవలేదని తెలిసి ఆ బాధని మౌనంగా దిగమింగేశారు శకుంతల గారు. ఆ ఊర్లో చిన్న కొండ ఉండేది. ఆ కొండపై ఉన్న గుడికి కావిడి తీసుకుని దీపావళి రోజున గుడికి వెళ్లేవారు ప్రజలు. శకుంతల గారు ఆ సంవత్సరం కొడుకు, కోడలు, మనవరాలతో కలిసి గుడికి వెళ్ళాలి అని అనుకుంది. అందుకే కొన్నాళ్ళుగా కిడ్డీ బ్యాంక్లో డబ్బులు దాచుకుంటూ ఉంది. ఆ డబ్బాని ఇప్పుడు కోడలు అవంతి బ్రేక్ చేసేసింది. అందులోంచి కింద పడ్డ నోట్లని, చిల్లర డబ్బులని విడివిడిగా వేరు చేసి వాటిని లెక్కించడం ప్రారంభించింది. 10 500 రూపాయల నోట్లు, 50 100 రూపాయల నోట్లు, 10 20 రూపాయల నోట్లు, మిగతా చిల్లరంతా కూడా కలిపి దగ్గరగా 12,000 రూపాయల దాకా ఉన్నాయి. ఆ డబ్బులన్నీ లెక్క పెట్టి అవంతి మైమర్చిపోయింది. 5,000 రూపాయలు పెట్టి పట్టుచీర కొనుక్కోవాలి, మిగతా 7,000 రూపాయలు నా దగ్గర ఉంచుకుంటాను, మిగతా ఖర్చులకు పనికొస్తాయి, పండగంటే బోల్డని ఖర్చులు ఉంటాయి కదా, రేపు శనివారం ఆయన్ని తీసుకెళ్ళి ఎలాగైనా సరే మంచి పట్టుచీర కొనుక్కోవాలి, మా గ్రామంలో 500 కుటుంబాలు ఉన్నాయి, మా వాళ్ళ ఇల్లులు 100కు పైగానే ఉన్నాయి, మా ఊరు మొత్తంలో నా అంత కాస్ట్లీ చీర ఈ పండక్కి ఎవరూ కట్టుకోరు, నా చీర చూసి అందరూ ఆశ్చర్యపోతారు, అందరూ ముక్కు మీద వేలేసుకునేలా చెయ్యకపోతే నా పేరు అవంతే కాదు అని మనసులోనే నిశ్చయించుకుంది అవంతి. అవంతి భర్త శ్రీనివాస్ అద్దెకి కారు నడిపిస్తూ ఉంటాడు. శ్రీనివాస్ ఇంటర్ చదువుతూ ఉన్నప్పుడు శకుంతల గారి భర్త చనిపోయారు. విపరీతంగా తాగడం వల్ల లివర్ డ్యామేజ్ అయ్యి ఆయన చనిపోవడంతో శ్రీనివాస్ ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సి వచ్చింది. శకుంతల గారు పక్కనే ఉన్న పొలాల్లో కొబ్బరికాయలు, వేరుశెనక్కాయలు ఎండబెట్టడానికి పనికి వెళ్ళేవారు. పక్కనే ఉన్న ఆయిల్ మిల్లులో కొబ్బరి నూనె, శనగ నూనె పట్టించి అందరికీ అమ్ముతూ ఉండేవారు. ఆవిడ ఆర్థిక పరిస్థితి బాలేని కారణంగా శ్రీనివాస్ కూడా ఇంటర్ పూర్తి చేసిన తర్వాత అంతకు మించి చదువుకోలేకపోయాడు. 2-3 ఏళ్ళు ఏ పని చేయకుండానే అక్కడక్కడా తిరుగుతూ ఉండేవాడు. ఆ తర్వాత డ్రైవింగ్ నేర్చుకొని అద్దెకి కార్లు నడిపించడం మొదలుపెట్టాడు. సుపారీ దొరికితే తరచుగా టౌన్కి వెళ్లాల్సి వచ్చేది. సుపారీ దొరకని రోజు తల్లితో కలిసి పొలానికి వెళ్లి పనులు చేస్తూ ఉండేవాడు. ఆ తరువాత అవంతితో శ్రీనివాస్ పెళ్లి జరిపించారు. శకుంతల గారికి ఇప్పుడు 5 ఏళ్ల మనవరాలు కూడా ఉంది. శకుంతల గారు ఉదయం 8 గంటలకు పనికొస్తే సాయంత్రం అయ్యే వరకు పనిచేస్తూనే ఉండేవారు. రోజంతా వేరుశెనక్కాయలు, కొబ్బరికాయలు లాంటివి ఆరబెట్టడం, ఎండిపోయిన తర్వాత వాటిని తీసుకెళ్లి లోపల గోడౌన్లో దాచిపెట్టడం, ఎండ తగ్గిపోయేటప్పుడు వాటికి చీమలు రాకుండా చీమల మందులు చల్లడం, మధ్యలో 2-3 సార్లు వాటిని తిప్పడం, ఈ పనులన్నీ ఆవిడ చేస్తూ ఉండేవారు. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆవిడ పనులన్నీ ఎలాగోలాగా ఓపిక కూడగట్టుకుని చేస్తూ వచ్చారు. ఈ వయసులో కూడా ఆమెకి ప్రశాంతంగా ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలన్న ఆలోచన లేదు. ఎందుకంటే ఏ రోజుకు ఆ రోజు కూలి డబ్బులు తెచ్చి కోడల చేతిలో పెట్టకపోతే కోడలు ఆవిడకి కనీసం అన్నం కూడా పెట్టదు. ఆ కూలి డబ్బులు ఇచ్చినా కూడా రేషన్ బియ్యంతో అన్నం వండి ఉప్పు, పులుపు, కారం లేకుండా రసము, పల్చటి మజ్జిగో వేసి ఆమెకు భోజనం పెడుతుంది. చిన్నప్పటి నుంచి శ్రీనివాస్ తన తల్లి కష్టాలను, త్యాగాలను చూస్తూ పెరిగాడు. అందుకే శ్రీనివాస్కి తన తల్లంటే చాలా ప్రేమ, ఆదరణ. ఒకరోజు శ్రీనివాస్ అవంతి తమకి వేరుగా, శకుంతల గారికి వేరుగా వంట చేయడం చూశాడు. మన ఇంట్లో ఉంది 4, నువ్వు 2 రకాల వంటలు ఎందుకు చేస్తున్నావు అంటూ శ్రీనివాస్ తన భార్యను అడిగాడు. అప్పుడు అవంతి, అత్తయ్య గారు రేషన్ బియ్యమే తింటారట, రేషన్ బియ్యంలో ఇప్పుడు విటమిన్స్, మినరల్స్ కలుస్తున్నాయని, అవి తింటే ఆరోగ్యమని అందరూ చెప్తున్నారు కదా, అందుకే ఆవిడ అదే తింటానని, అత్తయ్య దానికి అవే వండమని చెప్తున్నారు, అత్తయ్య గారు ఉప్పు కారాలు తినకూడదని డాక్టర్లు చెప్పారట అని చెప్పింది అవంతి. శకుంతల గారు తలుచుకుంటే ఒక్క నిమిషంలోనే కోడలు నిజస్వరూపాన్ని వెలుగులోకి తీసుకురాగలరు.
కోడలు చెప్పేవన్నీ అబద్ధాలేనని ఆ క్షణంలోనే బట్టబయలు చేసేయగలరు. కానీ ఆవిడ ఆ పని చేయలేదు. ఎందుకంటే నెలలో సగం రోజులు కొడుకు కారు తోలుతూ బయట ఊర్లోనే ఉంటాడు. కోడలే ఆవిడకి అన్నం పెట్టాలి. అందుకే ఆవిడ మౌనంగా ఉండిపోయింది. కోడలు ఆవిడికి అన్నం దగ్గరగా పెట్టేసి మీకు ఆకలైనప్పుడు తినండి అని చెప్పి నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది. ఆకలికి తట్టుకోలేక ఆ ఉప్పు కారం పులుపు ఏమీ లేని ఆహారాన్ని శకుంతల గారికి విధి లేక తినాల్సి వచ్చింది. శకుంతల గారు మెల్లమెల్లగా చాలా బలహీనంగా మారిపోతున్నారు. ఆవిడకి తన అవయవాలు కదలడం కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. వయసు పెరగడం వల్ల, సరైన తిండి లేకపోవడం వల్ల, ఆవిడ చాలా అలసిపోవడం వల్ల పనులు చేయడానికి చాలా ఇబ్బంది పడుతోంది. ఒక్కొక్కసారి లేచి పక్కన కూర్చోవడానికి కూడా వీలు కావడం లేదు. కాళ్ళన్నీ తిమ్ముర్లు వచ్చేస్తున్నాయి. ఒక్కొక్కసారి ఆవిడ కదలలేక అలాగే నిలబడిపోతుంది. అలాంటి సమయాల్లో ఆమెతో పాటు పనిచేసే మిగతా మహిళలు శకుంతల గారిని విశ్రాంతి తీసుకోమని చెప్తారు. ఆమెకు పనిలో సహాయం చేస్తూ ఉంటారు. ఆ రోజు తెల్లవారుజామున నిద్రలేవగానే శకుంతల గారికి తల తిరుగుతున్నట్టుగా ఉండడం వల్ల మంచం మీద నుంచి పైకి లేవలేకపోయారు. శకుంతల గారు ఆ రోజు నేను పనికి వెళ్ళలేను, ఈ రోజు ఆసుపత్రికి వెళతాను, మీరు వెళ్ళిపోండి అని తనతో పాటు పనిచేసే వాళ్ళని పంపించేశారు. కోడలిచ్చిన రసమన్నం తినేసి ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే శకుంతల గారిని పరీక్షించిన వైద్యులు, అమ్మా మీ శరీరంలో సరిగ్గా రక్తం లేదు, మీరు సరిగ్గా తిండి తింటున్నట్టుగా లేరు, ఇదే జరిగితే మీ జీవితం చాలా కష్టంగా మారిపోతుంది, మీరు మంచి పౌష్టికాహారం తీసుకోవాలి, మీ వయసు 60 ఏళ్ళు దాటిపోయింది, ఇక మీరు కాస్త మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మీ ఆరోగ్యం గురించి కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి కొన్ని మందులు రాసిచ్చారు. శకుంతల గారు ఆరోగ్యకరమైన ఆహారం కోసం ఎక్కడికి వెళ్తారు? దేవుడిచ్చిన మార్గం ప్రకారం కోడలు పెట్టే తిండి తినడం తప్ప ఆవిడికి వేరే మార్గం లేదు అనుకుంటూ అలసిపోయి ఇంటికొచ్చి అరుగు మీదే పడుకున్నారు. దీపావళికి ఇంకా 10 రోజులే ఉంది. అప్పటికి ఇంకాస్త డబ్బు సంపాదిస్తే పండగని బాగా జరుపుకోవాలని కోడలు అవంతి ఆలోచిస్తుంది. కానీ మరుసటి రోజు కూడా శకుంతల గారు పనికి వెళ్ళలేదు. అత్తగారు పనికి వెళ్ళకపోవడం చూసి అవంతికి విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే అత్తగారి దగ్గరకు వెళ్ళి, మీరెందుకు పనికి వెళ్ళలేదు? లేవండి, దగ్గరలో పండగ ఉంది, మనకి ఎన్ని ఖర్చులున్నాయి, మీరు ఇలా తినేసి ముసుగేసుకుని పడుకుంటే ఎలాగా అనగానే శకుంతల గారు, అమ్మ అవంతి, నా ఆరోగ్యం ఏమీ బాగోలేదు, నేను పని చేయలేను అనగానే శుభ్రంగా తినేసి గంటలు గంటలు పడుకుంటే ఆరోగ్యం బాగుంటుందా? తిండి తినడానికి ఎలాంటి అనారోగ్యమూ అడ్డు రాదు, పని చేయడానికి మాత్రం అన్ని అడ్డొచ్చేస్తూ ఉంటాయి అంటూ తెచ్చిన భోజనం ప్లేట్ అక్కడ పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కాసేపటికి అవంతి బయటకొచ్చి చూసింది. తను అక్కడ పెట్టి వెళ్ళిన అన్నం అలాగే ఉండిపోయింది. అక్కడ శకుంతల గారు లేరు, ఎక్కడా కనిపించలేదు. ఎక్కడికి పోయిందో ఈ మహాతల్లి? పోతే పోనీలే, పీడ వదిలింది అనుకుంది అవంతి. 2 రోజుల తర్వాత ఇంటికొచ్చిన శ్రీనివాస్ తన భార్య చెప్పిన మాటలు విని షాక్ అయిపోయాడు. తెలిసిన ప్రతి చోట తల్లి కోసం వెతికాడు. కానీ ఎక్కడా శకుంతల గారి ఆచూకీ దొరకలేదు. అవంతి మాత్రం పీడ వదిలిందిలే అనుకుని రిలీవ్ అయిపోయింది. శకుంతల గారు నదిలో పడి చనిపోయారని ఊర్లో వాళ్ళందరూ మాట్లాడుకోవడం ప్రారంభించారు. అయినా సరే దాని గురించి అవంతికి అస్సలు దిగుల్లేదు. కోడలు మాట్లాడే మాటలు, కోడలు చేసిన పనికి శకుంతల గారి మనసు విరిగిపోయింది. ఆవిడ గుండె పగిలిపోయింది. ఆవిడ 2 రోజుల తర్వాత అయినా పనికి వెళ్లే పరిస్థితుల్లో లేదు. పనికి వెళ్ళకపోతే కోడలు తిండి పెట్టదు. అలాంటి పరిస్థితుల్లో వెంటనే శకుంతల గారికి తన చిన్ననాటి స్నేహితురాలు గుర్తుకొచ్చింది. తన స్నేహితురాలు సుమిత్ర హైదరాబాదులో ఉండడంతో సుమిత్ర నన్ను ఎప్పటికీ మర్చిపోదు, ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఎలాంటి ఇబ్బంది ఉన్నా నన్ను కలవమని ఎప్పుడూ చెబుతూ ఉండేది అనుకుంటూ సుమిత్ర గారిని కలవడానికి ఆవిడ్ని వెతుక్కుంటూ హైదరాబాద్ వెళ్ళిపోయారు శకుంతల గారు. సుమిత్ర గారు ఇంతకు ముందు ఇచ్చిన అడ్రస్ పట్టుకొని శకుంతల గారు ఆ చిరునామాకి చేరుకున్నారు. తన స్నేహితురాలు సుమిత్ర ఇల్లు చూడగానే తనకి ప్రాణం లేచొచ్చినట్టు అయ్యింది. ఆ ఇల్లు చాలా పెద్దదిగా ఉంది, చాలా బాగుంది, ఓ పెద్ద బంగ్లాలాగా ఉంది. నా స్నేహితురాలు ఎంత గొప్ప స్థితిలో ఉందో అని తలుచుకుంటూ ఆవిడ మనసు చాలా సంతోషించింది. ఆ ఇంటి వైపే చూస్తూ గేటు దగ్గరికి రాగానే వాచ్మెన్ ఆమెను ఆపాడు. ఎవరండి మీరు? ఎవరు కావాలి మీకు అనగానే
శకుంతల గారు, ఇది నా స్నేహితురాలు సుమిత్ర ఇల్లు. నేను తననే కలవడానికి వచ్చాను. తను నన్ను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇక్కడికి రమ్మని ఈ అడ్రస్ కాగితం నాకు రాసిచ్చింది. ఒక్కసారి లోపలికి వెళ్ళి శకుంతల గారు మీకోసం వచ్చారని సుమిత్ర గారితో చెప్పండి. తను నా కోసం పరిగెత్తుకుంటూ వస్తుంది. లేదంటే నన్నే లోపలికి వెళ్ళనివ్వండి అనగానే వాచ్మెన్ శకుంతల గారి వైపే చూస్తూ, మీకు తెలియదా అండి, 6 నెలల క్రితమే మా అమ్మగారు చనిపోయారు. ఇప్పుడు ఇంట్లో ఆవిడ కొడుకు కోడలు మాత్రమే ఉన్నారు అని చెప్పారు. తన స్నేహితురాలు బ్రతికి లేదని తెలియగానే శకుంతల గారు ఒక్కసారిగా చితికిపోయారు. ఆవిడ కాళ్ళ కింద నేల జారిపోయినట్టు అనిపించింది. తనకి శరీరం అంతా వణుకు పుట్టింది. ఆవిడ మనసుని భయం, దుఃఖం ఆవహించేశాయి. ఎన్నో ఆశలు పెట్టుకుని శకుంతల గారు ఆ ఊరు వదిలొచ్చారు. కానీ ఇప్పుడు ఆవిడ ఏం చేయగలుగుతుంది? వెంటనే శకుంతల గారు, సుమిత్ర గారి కొడుకు ఇప్పుడు ఎంత పెద్దవాడయ్యాడో, ఒక్కసారి నేను అతన్ని చూడాలనుకుంటున్నాను, నన్ను లోపలికి పంపించమని వాచ్మెన్ని వేడుకున్నారు. ఇదిగో చూడండమ్మా, సార్ పర్మిషన్ లేకుండా ఎవ్వరినీ లోపలికి పంపించం మేము. అస్సలు కుదరదు మిమ్మల్ని లోపలికి పంపించడం. మీరు ముందు ఇక్కడి నుంచి బయలుదేరండి అంటూ వాచ్మెన్ కఠినమైన స్వరంతో అన్నాడు. శకుంతల గారికి ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలో ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఆవిడ మనసులోనే భగవంతుణ్ణి వేడుకుంటూనే ఉన్నారు. వాచ్మెన్ ఆవిడ్ని పక్కకు తోసేయడంతో అప్పటికే ఆమె శరీరం బలహీనంగా ఉండడంతో శకుంతల గారు కింద పడిపోయారు. అదే సమయంలో సుమిత్ర గారి కొడుకు వినోద్, కోడలు మీనా బయటకు వెళ్లి కారులో ఇంటికి తిరిగొస్తూ ఉన్నారు. నేల మీద పడిపోయి పైకి లేవడానికి ప్రయత్నిస్తున్న శకుంతల గారిని చూశారు. ఏమైంది, ఏంటి విషయం అని అడుగుతూ వినోద్ గబగబా కారు దిగి శకుంతల గారి దగ్గరకు వచ్చి శకుంతల గారిని లేపి వాచ్మెన్ కుర్చీలో కూర్చోబెట్టాడు. కారులోంచి మంచినీళ్ల బాటిల్ తీసి ఆమెకు తాగించాడు. వినోద్ని చూడగానే శకుంతల గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమ్మా, మీరెవరు, ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగాడు వినోద్. వెంటనే శకుంతల గారు కాస్త తేరుకున్న తరువాత, నా పేరు శకుంతల, నేను సుమిత్ర చిన్నప్పటి స్నేహితులం. నేను తన కోసమే ఇక్కడికి వచ్చాను. అయితే ఇప్పుడు తన బ్రతికి లేదు అని వాచ్మెన్ చెప్తున్నాడు. నీకెప్పుడు ఏ సహాయం కావాలన్నా కూడా నా దగ్గరికి రా, నేను చేస్తాను అంటూ సుమిత్ర నాతో చెప్పింది. ఈ ఇంట్లో ఏదైనా పని దొరుకుతుందేమో, తను నాకేదైనా సహాయం చేస్తుందేమోనని నేను ఆశగా వచ్చాను అని చెప్పగానే వినోద్కి తన ఇంట్లో పనిచేసే వంట మనిషి ఇప్పుడు సెలవులో ఉందన్న విషయం గుర్తుకొచ్చింది. వెంటనే వినోద్, అమ్మా మీకు వంటలు చేయడం తెలుసా అని అడిగాడు. వెంటనే శకుంతల గారు తనకి తెలుసు అని చెప్పి తలూపారు. వెంటనే వినోద్ శకుంతల గారిని తనతో పాటు లోపలికి తీసుకెళ్లి వంటగదికి కాస్త దూరంగా ఉన్న ఒక చిన్న గది చూపించి శకుంతల గారితో, ముందుగా మీరు ఆ గదిలోకి వెళ్ళి స్నానం చేసి వంట పనులు చూసుకోండి అని చెప్పారు. కన్నీళ్లతో శకుంతల గారు ఇద్దరికీ నమస్కరిస్తూనే ఆ గదిలోకి వెళుతూ ఉండగానే వినోద్, అమ్మా మీ పేరేమిటి అని అడిగాడు. వెంటనే శకుంతల గారు, నా పేరు శశికళ అని అబద్ధం చెప్పారు. ఎందుకంటే ఆవిడ తన పేరుని ఎవ్వరికీ చెప్పకూడదు అని అనుకున్నారు. వెంటనే మీనా, అమ్మా మీరు మీతో పాటు బట్టలేవి తెచ్చుకోలేదా అని అడగగానే శకుంతల గారు తల వంచుకొని లేదు అన్నట్టు తలూపారు. వెంటనే మీనా తన దగ్గరున్న 4 కాటన్ చీరలు తెచ్చి శకుంతల గారికి ఇచ్చింది. మా అత్తగారు మీకు తెలుసు అని చెప్పారు కాబట్టి మిమ్మల్ని మా ఇంట్లో ఉంచుకున్నాం. మీరు మీ ఏ పనిలోనూ తప్పులు లేకుండా చూసుకోండి, నమ్మకంగా పనిచేయండి అని చెప్పింది మీనా. తలూపి శకుంతల గారు స్నానం చేద్దామని వాళ్ళు తనకిచ్చిన రూమ్ లోపలికి వెళ్లారు. రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యాక కూడా ఆమె కాస్త అసౌకర్యంగానే ఉంది. ఆమె ఒక రోజంతా ప్రయాణం చేసింది. ఆ తర్వాత భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకోవాలి అని అనుకుంది. కానీ అప్పటికే వంటగదిలో ఉన్న పని మనిషి వంట పనిలో నిమగ్నమయ్యింది. ఆ తర్వాత శకుంతల గారు బయటకు వచ్చారు. అప్పుడు మీనా పని మనిషి విమలాతో, ఈవిడ మాకు కావలసిన మనిషి, ప్రస్తుతానికి ఇక్కడే ఉంటుంది, వంటలో మీకు సహాయం చేస్తుంది, ఈవిడ్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ తర్వాత విమల చెప్పిన పనులన్నీ శకుంతల గారు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో పొలంలో నేలపై చెప్పులు కూడా లేకుండా పనిచేస్తుంది ఆవిడ. అన్ని పొలం పనులు చేసిన ఆవిడకి ఇప్పుడు ఈ వంటగదిలో చిన్న చిన్న పనులన్నీ చేయడానికి కష్టమేమీ అనిపించడం లేదు. కానీ 2-3 రోజుల నుంచి సరిగ్గా తినకపోవడం వల్ల ఆవిడకి చాలా ఆకలిగా అనిపించడం మొదలైంది. ఊరు నుంచి వచ్చే ముందు రోజు భోజనం చేసింది ఆవిడ. దాదాపు 2 రోజులు గడిచిపోయింది ఆవిడ భోజనం చేసి.
భోజనం టేబుల్ మీద సర్దడానికి వెళ్ళినప్పుడు టేబుల్ మీద ఉన్న ఒక యాపిల్ తీసుకోగానే ఆ యాపిల్ చెడిపోయింది, చెత్తపుట్టలో వేసేయండి అని విమల చెప్పింది. వెంటనే శకుంతల గారు ఒక పక్క మాత్రమే చెడిపోయింది, అది కట్ చేసి మిగిలింది నేను తింటాను అన్నారు. అలా కుళ్ళిపోయిన పళ్ళు తినడం మంచిది కాదు, మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అది తినడం వల్ల మీ ఆరోగ్యం పాడైపోతే అమ్మగారు నన్ను తిడతారు అని చెప్పింది పని మనిషి విమల. శకుంతల గారికి చాలా ఆకలిగా ఉండటంతో ఆవిడ అలాగే ఆ యాపిల్ వైపు చూస్తూ ఉండిపోయింది. విమల ఆ యాపిల్ని చెత్తబుట్టలో పడేసి, స్టవ్ మీద అన్నం పెట్టాను, కూరలన్నీ టేబుల్ మీద సర్దేశారు కదా, 3 విజిల్స్ రాగానే ఆ అన్నాన్ని ఆపేయండి, నేను బయటకెళ్ళి పాల ప్యాకెట్లు తీసుకురావాలి అని బయటకు వెళ్ళగానే ఆకలిగా ఉన్న శకుంతల గారు ఆ చెత్తబుట్ట నుంచి యాపిల్ పండు తీసుకొని కడుక్కొని తినడం మొదలుపెట్టారు. దాంతో ఆవిడకున్న విపరీతమైన ఆకలి కొంతవరకు తగ్గింది. అప్పుడే వినోద్, మీనాల కొడుకు సిద్ధు డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి శకుంతల గారిని చూస్తూ ఉండిపోయాడు. శకుంతల గారు సిద్ధుని తీక్షణంగా చూస్తూ తల పైకెత్తి గోడ మీద పెట్టున్న సుమిత్ర గారి ఫోటో వైపు చూస్తూ, సుమిత్ర, నేను వచ్చే వరకు నువ్వు బ్రతికే ఉండకూడదా అని అనుకుంది. వినోద్, మీనా, సిద్ధు భోజనం చేసిన తర్వాత విమల ఆకలితో తహతహలాడుతున్న శకుంతల గారిని పిలిచి, శశికళ గారు రండి, అన్నం తినండి అని చెప్పింది. శకుంతల గారికి చాలా సంతోషంగా అనిపించింది. అప్పటికే తోటమాలి రంగయ్య, వాచ్మెన్, పని మనిషి భోజనం కోసం నేల మీద కూర్చుని ఉన్నారు. వెంటనే శకుంతల గారు కూడా తన ప్లేట్ తీసుకెళ్లి వాళ్లతో పాటు కూర్చున్నారు. అన్నం కోసం ఎదురు చూస్తూ ఉండగానే పని మనిషి విమల ఆవిడకి అన్నంతో పాటు సాంబారు, వడ, పాయసం, బంగాళదుంప కూర వీటన్నింటితో భోజనం పెట్టగానే తన భోజనం ప్లేట్ చూసుకున్న శకుంతల గారి మనసంతా ఆనందంతో నిండిపోయింది. ఈ రోజు ఆవిడకి ఆ ఇంట్లో పని మనిషి స్థానంతో పాటు కడుపు నిండా కూడా తిండి దొరుకుతోంది. వినోద్ కొడుకు సిద్ధు చాలా కొద్ది సమయంలోనే శకుంతల గారికి చాలా అటాచ్ అయిపోయాడు. శకుంతల గారు చెప్పే పల్లెటూరు కథలన్నీ సిద్ధుకి చాలా బాగా నచ్చుతున్నాయి. ఒకరోజు సిద్ధు మీనాతో, అమ్మా, నేను ఆవిడ్ని ఏమని పిలవాలి అని అడగగానే మీనా, ఆవిడ మీ నాన్నమ్మకి స్నేహితురాలు కాబట్టి నువ్వు ఆవిడ్ని నాన్నమ్మ అని పిలువు అని చెప్పారు. మీనా నుంచి అంత ఆప్యాయత, గౌరవం చూసి శకుంతల గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ ఇంట్లో వాళ్ళు ఆమెను ఒక్కరోజు కూడా పనివాళ్లలాగా, ఒక కూలీలాగా చూడలేదు, తోటి మనిషిలాగానే గౌరవించారు. వాళ్ళు తినే ఆహారాన్ని ఆవిడకి కూడా పెట్టారు. శకుంతల గారు అక్కడికి వచ్చిన దగ్గర నుంచి రోజు కారులో స్కూలుకు వెళ్లే సిద్ధు శకుంతల గారు కూడా ఉదయం సాయంత్రం తనతో పాటే స్కూల్కి రావాలని, మళ్ళీ తన్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు కూడా ఆవిడ రావాలని మారం చేసేవాడు. రోజు మండే ఎండలో పొలం పనులు చేసే శకుంతల గారికి ఏసీ కారులో ప్రయాణం చేయడం ఊహించని విషయమే. గ్రామంలో తన సొంత ఇంట్లో ఉన్న ఒక పని మనిషి జీవితం గడిపింది. కానీ ఇప్పుడు పని మనిషి పేరుతో ఉన్న ఆవిడ జీవితం చాలా దర్జాగా గడుస్తుంది. రుచికరమైన భోజనం, రోజు కారులో రైడు, ఇంకా మంచి మంచి దుస్తులతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంది. భగవంతుడు ఎప్పుడు ఎవరికి ఏమిస్తాడో అనేది మనుషులు ఊహించలేము అని శకుంతల గారు భావించారు. ఒకసారి వినోద్ తన కుటుంబంతో పాటు గుడికి వెళుతూ ఉన్నప్పుడు సిద్ధు శకుంతల గారిని కూడా తమతో పాటు రావాలని పట్టుబట్టాడు. దేవుడి దర్శనం తర్వాత గుడి నుంచి బయలుదేరి కొంచెం దూరం వచ్చాక టీ తాగేందుకు ఒక షాప్ దగ్గర కారు ఆపాడు వినోద్. సిద్ధు బంతితో ఆడుకుంటూ ఉండగా ఆ బాల్ రోడ్డు పక్కన పడింది. దాన్ని తీసుకురావడానికి సిద్ధు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అప్పుడే అక్కడికి వేగంగా వస్తున్న లారీని సిద్ధు గమనించకపోవడంతో శకుంతల గారు శర్ర వేగంతో పరిగెత్తుకుంటూ వచ్చి సిద్ధును పక్కకు లాక్కున్నారు. కొన్ని క్షణాల్లోనే ప్రమాదం నుంచి సిద్ధుని తప్పించారు ఆవిడ. అక్కడ జరిగిన విషయం చూసి మీనా ఇంకా వినోద్ షాక్ నుంచి చాలాసేపు తేరుకోలేదు. అక్కడున్న ప్రజలందరూ, ఏ జన్మలోనూ మీరు చేసుకున్న పుణ్యమే మీ బిడ్డ ప్రాణం రక్షించింది, దేవుళ్ళ ఆమొచ్చి మీ బిడ్డను కాపాడింది, లేకపోతే మీ పిల్లోడు ఏమైపోయేవాడో ఈ రోజు అని వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే మీనా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మీనా కన్నీళ్లతోనే శకుంతల గారిని కౌగిలించుకుంది. మీనా, వినోద్ ఇద్దరూ చేతులు జోడించి శకుంతల గారికి ధన్యవాదాలు తెలిపారు. సిద్ధుని రక్షించడంలో శకుంతల గారికి చిన్న చిన్న గాయాలయ్యాయి. వెంటనే వినోద్, మీనా ఆవిడ్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు.
ఆ రోజు నుంచి వినోద్కి, మీనాకి శకుంతల గారి పట్ల ఉన్న గౌరవం, మర్యాద మరిన్ని రెట్లు పెరిగాయి. ఆవిడ క్షేమంగా ఇంటికి తిరిగొచ్చిన తర్వాతే మీనా మనసు కుదుట పడింది. కానీ మీనా కొడుకుకు జరిగిన ప్రమాదం గురించే ఆలోచిస్తూ ఉంది. ఆవిడ మనసు ఉద్వేగంతో ఉంది. సిద్ధు జాతకాన్ని తమ జ్యోతిష్కుడికి చూపించాలని, జాతకంలో ఏమైనా దోషాలున్నాయేమోనని, ఏమైనా నివారణ పూజలు చేయించాలని ఆలోచిస్తూ ఉంది. సిద్ధు జాతకం కోసం తన కబ్బోర్డ్ మొత్తం వెతికింది. అక్కడెక్కడా తనకి జాతకం దొరకలేదు. సాయంత్రం ఇంటికి రాగానే వినోద్ని అడిగినప్పుడు, వినోద్ మా అమ్మ అందరి జాతకాలని తన బీరువాలోనే స్వయంగా భద్రపరుస్తుంది. అమ్మ గదిలో వెతికితే నీకు ఆ జాతకం దొరుకుతుంది అని చెప్పాడు. రాత్రి భోజనం ముగించిన తర్వాత వినోద్, మీనా కలిసి సుమిత్రా గారి గదికి వేసిన తాళం చెవిని తెరిచి లోపలికి వెళ్లారు. చాలా రోజుల నుంచి ఆ గది వాడకుండా ఉండడంతో నేలంతా దుమ్ముతో నిండిపోయింది. గదిలో చాలా రకాల పుస్తకాలున్నాయి. జాతకాల కోసం వెతుకుతూ ఉండగా వినోద్కి తన తల్లి డైరీ దొరికింది. దాన్ని తెరిచి చదువుతూ ఉండగానే, మీనా ఇవిగోండి మన ముగ్గురి జాతకాలు ఇక్కడే ఉన్నాయి అంటూ అవి తీసుకొని భర్త దగ్గరకు వచ్చింది. మీనా మాటలు కూడా వినకుండా వినోద్ ఆ డైరీలో ఏముందో చదువుతూ ఉండడం చూసిన మీనా తను కూడా వచ్చి డైరీలో ఏముందో చూడడం మొదలుపెట్టింది. బాబు వినోద్, ఇది నీ జన్మ రహస్యం. నువ్వు ఈ రహస్యం తెలుసుకునేటప్పటికీ నేను బ్రతికుంటానని నేను అనుకోవడం లేదు. నేను చిన్నప్పుడు చాలా సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగాను. మా నాన్నకి నేను ఒక్కదాన్నే కూతుర్ని. మా ఇంట్లో నేను చాలా గారాబంగా పెరిగాను. నా ఆత్మీయమైన స్నేహితురాలు చిన్నప్పటి నుంచి నాకు ఒకరున్నారు. తన పేరు శకుంతల. చిన్నప్పుడు మా తోటలో శకుంతల వాళ్ళ నాన్న పనిచేసేవాడు. అప్పుడప్పుడు పనికొచ్చేటప్పుడు తనతో పాటు శకుంతలను కూడా తీసుకొచ్చేవాడు. తను మా ఇంటి పని వాళ్లతో కలిసి మా ఇంటి పనులు కూడా చేస్తూ ఉండేది. అప్పుడే మా ఇద్దరికి మధ్యలో మంచి స్నేహం మొదలైంది. మేమిద్దరం చాలా బాగా కలిసిపోయాము. పెళ్లి సమయంలో కూడా నాకు ధనవంతుడైన వరుడితో వివాహం జరిగింది. కొన్నాళ్ల తర్వాత శకుంతలకు కూడా ఒక కూలివాడితో పెళ్లి జరిగింది. నాకు పెళ్ళయ్యాక 3 పిల్లలు పుట్టి చనిపోయారు. 4వసారి కడుపుతో ఉన్నప్పుడు కూడా అదే జరిగింది. ఆ తర్వాత మా అత్త మామలు నా భర్తకి 2వ పెళ్లి చేయాలని చూశారు. నన్ను అదే ఇంట్లో ఒక మూలన పడుండమని చెప్పడం మొదలుపెట్టారు. ఆ తర్వాత మళ్ళీ నేను చాలా పూజలు చేసిన తర్వాత 5వసారి గర్భవతినయ్యాను. నేను ఆ దేవుణ్ణి ఈసారి పుట్టే బిడ్డ చనిపోకూడదని చాలా కోరుకున్నాను. ఆ బిడ్డ చనిపోతే నా జీవితం కూడా అక్కడితోనే ఆగిపోతుంది. నా జీవితం అక్కడితో ముగిసిపోతుంది. నా కడుపులో ఉన్న బిడ్డని కాపాడమని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నాను. ఆ భగవంతుడు నన్ను కరుణించాలని గుళ్ళో ప్రార్థన చేస్తూనే ఉన్నాను. నేను ఉపవాసం ఉన్నాను. నిప్పుల గుండం కూడా తొక్కాను. నా బిడ్డ బ్రతకాలని ఎన్నెన్నో దేవుళ్ళని ప్రార్థించాను. 9వ నెల రాగానే మా అమ్మ నన్ను ప్రసవం కోసం పుట్టింటికి తీసుకెళ్ళింది. ఆ రోజు నాకు ప్రసవ నొప్పులు రావడంతో మంత్రసాన్ని ఇంటికి తీసుకొచ్చారు. అంత బాధలోనూ నేను మంత్రసాని చేతులు పట్టుకుని ప్రాధేయపడుతున్నాను. అమ్మా, ఎలాగోలాగా నా బిడ్డను బ్రతికించండి, దయచేసి నా బిడ్డ ప్రాణాన్ని కాపాడండి అని. ప్రసవ సమయం వచ్చేసింది. బిడ్డ పుట్టింది. నేను మేల్కొన్నప్పుడు వినోద్ నా పక్కన పడుకునున్నాడు. నా ఆనందానికి అవధులు లేవు. నేను పూజించే దేవుళ్ళు నన్ను విడిచిపెట్టలేదని నేను భావించాను. నేను లేవగానే మంత్రసాని నా దగ్గరకొచ్చి నా చేతుల్లో ఉన్న బిడ్డను చూసింది. నాకేమీ అర్థం కావడం లేదు. మంత్రసాని చేతిలో మరో బిడ్డ చనిపోయి ఉన్నాడు. మీ బిడ్డ చనిపోతే మీ పక్కనే ఇంకో బిడ్డ ఎలా ఉంటుంది అని మంత్రసాని అనగానే నేను ఆశ్చర్యపోయాను. అప్పుడు ఈ బిడ్డ ఎవరు, నా పక్కన ఎందుకున్నాడు అని నేను అనుకున్నాను. అప్పుడే నా స్నేహితురాలు శకుంతల కూడా పక్క గదిలో ఉంది. ఆమె కూడా అప్పుడే ప్రసవించింది. తను కవలలకు జన్మనిచ్చింది. ఇద్దరూ అబ్బాయిలే. అత్తగారింట్లో బిడ్డలు లేకుండా నువ్వు పడే బాధ నాకు తెలుసు. అందుకే నీ బిడ్డ చనిపోయాడు అని తెలియగానే నా బిడ్డల్లో ఒక బిడ్డను తీసుకొచ్చి నీ పక్కన పడుకోబెట్టాను అని చెప్పింది శకుంతల. అప్పుడే సుమిత్రా గారు లేచి పక్క గదిలో శకుంతల గారి బిడ్డను చూడ్డానికి వెళ్లారు. 2 బిడ్డలు దాదాపుగా ఒకేలాగా ఉన్నారు. వెంటనే సుమిత్రా గారు శకుంతల గారికి కన్నీళ్లతో కృతజ్ఞతలు చెప్పారు. ఇక నుంచి ఈ బిడ్డ శకుంతల కొడుకు కాదు, ధనవంతులు ఐశ్వర్యవంతులు అయిన సుమిత్ర మనోహర్ల కొడుకు అని శకుంతల గారు చెప్పారు. అప్పుడు శకుంతల గారు ఈ బిడ్డ నాకు పుట్టిన బిడ్డని ఎవ్వరితోనూ చెప్పొద్దని సుమిత్రా గారి దగ్గర ప్రమాణం చేయించుకున్నారు.
సుమిత్ర గారు తన బిడ్డకు వినోద్ అని పేరు పెట్టారు. శకుంతల గారు తన కొడుకుకి శ్రీనివాస్ అని పేరు పెట్టారు. సుమిత్ర గారు వినోద్ని తన సొంత కొడుకు కంటే చాలా ఎక్కువ రెట్ల ప్రేమతో ఆప్యాయతతో పెంచి పెద్ద చేశారు. తనకి జీవితాన్నిచ్చిన శకుంతల గారిని దేవతలా పూజించారు. ఇదే నీ జన్మ రహస్యం. ఈ రహస్యం తెలిసాక కావాలనుకుంటే నువ్వు మీ తల్లిని వెళ్ళి కలవచ్చు అని ఆవిడ ఆ డైరీలో రాసుకుంది. వెంటనే వినోద్ ఇంకా మీనా తనకు జన్మనిచ్చిన తల్లిని కలవాలని, వారి కుటుంబానికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ డైరీ చదివిన వెంటనే వినోద్కి కన్నీళ్ళొచ్చాయి. ఈ విషయాన్నంతా మీనా కూడా నమ్మలేకపోయింది. కానీ అత్తగారు స్వయంగా తన డైరీలో రాసుకున్నారు అంటే నమ్మకుండా ఎలా ఉంటుంది? అయితే నాకు జన్మనిచ్చిన తల్లి ఊర్లో ఉందన్నమాట. నేను వెంటనే తనని చూడాలి అని అనుకున్నాడు వినోద్. వెంటనే వినోద్ సిద్ధుని మీ అమ్మా నాన్నల ఇంట్లో ఒక 4 రోజులు వదిలిపెట్టిరా, మనిద్దరం కలిసి వెంటనే మా అమ్మ డైరీలో రాసుకున్న ఆ ఊరికి వెళదాం అని చెప్పి ఏర్పాట్లన్నీ మొదలుపెట్టాడు. మరుసటి రోజు పని వాళ్ళందరితో చెప్పి మేము 4 రోజులు ట్రిప్కి వెళుతున్నాము అని చెప్పి శకుంతల గారికి లివింగ్ రూమ్ కీస్ ఇచ్చాడు. ఇంటి బాగోగులు చూసుకోమని, తమకు నచ్చినవి వండుకు తినమని అందరితో చెప్పి వినోద్ మీనా ఇద్దరూ ఆ ఇంటి నుంచి బయలుదేరారు. ఎక్కడికి వెళుతున్నారో ఎవ్వరికీ చెప్పలేదు. పని వాళ్ళు కూడా వాళ్ళు ఎక్కడికి వెళుతున్నారో తెలియక అయోమయంలో పడ్డారు. కానీ ఎవ్వరూ వాళ్ళని ఏమీ అడగలేదు. ఇద్దరూ ఆ డైరీలో రాసున్న శకుంతల గారి ఊరికి చేరుకుని అక్కడ ఒక టీ షాప్ దగ్గర కారు ఆపారు. చాలా దూరం ప్రయాణించడం వల్ల వాళ్ళ శరీరం అంతా నొప్పులుగా అనిపించాయి. టీ తాగుతూ ఊర్లో శకుంతల గారి ఇల్లు ఎక్కడుంది అని, ఆవిడకి దాదాపుగా 60 ఏళ్ళు ఉంటాయి అంటూ వినోద్ టీ షాప్ అతన్ని ప్రశ్నించాడు. వెంటనే ఆ టీ షాప్ అతను శకుంతల గారా? ఆ పేరుతో నాకెవ్వరూ తెలియదు సార్. నేను కొత్తగా ఇక్కడ టీ షాపు మొన్నీ మధ్య పెట్టుకున్నాను. ఇంకా దగ్గరలో ఎవరినైనా అడగండి, బహుశా వాళ్ళకి తెలియొచ్చు అని చెప్పగానే మళ్ళీ వినోద్ మీనా కారులో కూర్చుని కొంచెం దూరం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక గొర్రెల కాపరి కనిపిస్తే ఆయన్ని అడిగారు. ఆ గొర్రెల కాపరి శకుంతల గారి గురించి ఏమీ తెలీదు అని చెప్పాడు. ఆ తర్వాత వినోద్ మీనా మంత్రసాని ఇల్లు గురించి తెలుసుకోవాలి అని అనుకున్నారు. వెంటనే వినోద్ నేను పుట్టినప్పుడే ఆ మంత్రసానికి పెద్ద వయసే ఉండుంటుంది, ఆవిడ ఇంకా బ్రతుకుండే అవకాశం ఉందంటావా అని అనగానే ఏమో ప్రయత్నిద్దాం, బతికుందో లేదో మంత్రసాని గురించి అయితే ఈజీగా తెలుసుకోవచ్చేమో కదా, ఆవిడ ద్వారా శకుంతల గారింటి అడ్రస్ పట్టుకోవచ్చు అని చెప్పగానే వాళ్ళని వీళ్ళని అడిగి మంత్రసాని ఇంటికి చేరుకున్నారు ఆ ఇద్దరు. ఆ మంత్రసానికి చాలా వయసు అయిపోయింది, చాలా ముసలావిడలా మారిపోయింది ఆవిడ. ఆవిడతో వినోద్ తన పుట్టుక గురించి చెప్పి అడిగినప్పుడు ఆ మంత్రసాని ఆ డైరీలో రాసిన విషయాలన్నీ నిజమే అని నిర్ధారించింది. ఆ తర్వాత మంత్రసాని చెప్పిన ఆధారాల ప్రకారం వినోద్ మీనా శకుంతల గారింటికి చేరుకున్నారు. అక్కడ అవంతి తన భర్తలానే ఉన్న వినోద్ని చూసి కంగారు పడిపోయింది. ఎవరో ఏంటో తనకేమీ అర్థం కావడం లేదు. ఆ వచ్చిన వాళ్ళు శకుంతల గారి గురించి అడగటంతో శకుంతల గారు మా అత్తగారే, కానీ కొన్ని రోజుల క్రితమే ఆవిడ ఇంటి నుంచి పారిపోయింది అని చెప్పింది. కానీ వినోద్ తనకు జన్మనిచ్చిన తల్లి ఎలా ఉందో తెలుసుకోవాలని చాలా తహతహలాడుతున్నాడు. మేము శకుంతల గారి కోసం వచ్చామండి, ఆవిడకి నేను బాకీ ఉన్నాను, ఆ డబ్బులు తిరిగి ఇవ్వడానికి వచ్చాను, ఆవిడ ఎక్కడుందో దయచేసి చెప్పండి అన్నారు. అవంతి వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళు కావడంతో డబ్బులు తిరిగి ఇవ్వడానికి వచ్చాము అని చెప్పడంతో అవంతి మొహం వెలిగిపోయింది. మీరు మా అత్తగారికి ఏమైనా డబ్బులు ఇవ్వాల్సి వస్తే నాకు ఇచ్చేయండి, ఆవిడ రాగానే నేను ఇస్తాను అని చెప్పింది. అప్పుడు వినోద్ నేను డబ్బులు ఇచ్చేస్తాను, కానీ ఆవిడ ఫోటో ఏదైనా మీ దగ్గరుంటే నాకు ఇస్తారా అని అడగగానే అవంతి ఇంట్లో నుంచి శకుంతల గారి ఫోటో తెచ్చి చూపించింది. అది చూడగానే వినోద్ ఇంకా మీనాల గుండె కొన్ని సెకండ్ల పాటు కొట్టుకోవడం ఆగిపోయింది. వారి కళ్ళను వాళ్లే నమ్మలేకపోయారు. ఈవిడ శశికళ గారు అన్నాడు వినోద్ ఆశ్చర్యంగా. వెంటనే అవంతి ఆవిడ పేరు శశికళ కాదు, శకుంతల. అప్పు తీసుకొని తిరిగిచ్చేటప్పటికల్లా ఆవిడ పేరు కూడా మర్చిపోయారా మీరు అని మాట్లాడుతూ ఉండగానే శ్రీనివాస్ అప్పుడే ఇంటికొచ్చాడు. వెంటనే శ్రీనివాస్ అవంతి ఎవరు వీళ్ళు, ఎందుకొచ్చారు అని అడిగాడు. అప్పుడు అవంతి వీళ్ళు మీ అమ్మగారి దగ్గర అప్పు తీసుకున్నారట, అది తిరిగి ఇవ్వడానికి వచ్చారట అని చెప్పింది. వినోద్కి శ్రీనివాస్ని చూడగానే ఆ ఫోటోలో ఉన్న శకుంతల గారిని చూడగానే విషయం అంతా అర్థమైపోయింది.
మా అమ్మ అని వెతుక్కుంటూ వచ్చిన శకుంతల గారు శశికళ గారే. శకుంతల గారు తన పేరుని మార్చుకున్నారన్నమాట. నా తల్లి అని తెలియకుండానే నా ఇంట్లో వంట మనిషి స్థానాన్ని నేను ఇచ్చానన్నమాట ఆవిడకి అని అనుకోవడం ప్రారంభించాడు వినోద్. అప్పుడే శ్రీనివాస్ వినోద్ దగ్గరకు వచ్చి, సార్, మా అమ్మ చాలా రోజుల క్రితమే తప్పిపోయింది. చాలా రోజుల నుంచి ఆవిడ కనిపించడం లేదు. ఆవిడ కోసం నేను వెతకని ప్రదేశం లేదు. ఎక్కడైనా మీకు కనిపిస్తే ఇంటికి రమ్మని చెప్పండి. మా అమ్మ లేకుండా మా ఇల్లు నిర్జీవం అయిపోయింది. నా మనసు చాలా చంచలంగా ఉంది. ఎక్కడైనా మీకు కనిపిస్తే నాతో చెప్పండి అన్నాడు శ్రీనివాస్. వినోద్కి అతని బాధ అర్థమైంది. ఆవిడ ఎక్కడుందో నాకు తెలుసు, ఇప్పుడే మిమ్మల్ని తీసుకెళ్తాను అని చెప్పి శ్రీనివాస్ని అవంతిని తీసుకుని వినోద్ మీనా తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. వినోద్ కారు చూడగానే వాచ్మెన్ గబగబా వెళ్లి గేట్ తీశాడు. శకుంతల గారు తోటలోని మొక్కలకు నీళ్లు పోస్తూ ఉన్నారు. వినోద్ ముందుగా కారు దిగాడు. తనతో పాటు శ్రీనివాస్ కూడా దిగాడు. కొడుకులిద్దరూ తన ముందుకు నడిచొస్తున్న దృశ్యం చూసి ఆ దృశ్యాన్ని ఆస్వాదిస్తూనే నిలబడిపోయారు శకుంతల గారు. శకుంతల గారి దగ్గరికి వినోద్ ముందుగా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. కన్నీళ్లతో ఆవును చూసిన దూడలాగా తల్లిని కౌగిలించుకున్నాడు. పని మనిషిగా ఉన్నప్పుడు తనపై ప్రేమ చూపించిన ఆవిడ తన తల్లి అని తెలుసుకొని ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోయాడు. ఇంతకాలం నువ్వు నాతో ఎందుకు నిజం చెప్పలేదమ్మా అంటూ వినోద్ కన్నీళ్లతో అడిగాడు. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక శ్రీనివాస్ అక్కడే నిలబడి చూస్తూ ఉన్నాడు. ఆ తరువాత మీనా జరిగిన విషయమంతా శ్రీనివాస్తో చెప్పింది. వెంటనే కొడుకులిద్దరూ తన తల్లిని కౌగిలించుకున్నారు. ఇన్నాళ్ళు అమ్మ నీతోనే ఉంది కాబట్టి ఇక నుంచి నా దగ్గరే ఉంటుంది అని శ్రీనివాస్తో అన్నాడు వినోద్. వినోద్ తన అన్నయ్య శ్రీనివాస్కి ఆర్థిక సహాయం చేసి తన జీవితాన్ని మెరుగుపరిచాడు. మీ అమ్మగారి స్నేహితురాలు మీ తమ్ముణ్ణి కాకుండా మిమ్మల్ని దత్తత తీసుకుని ఉంటే బాగుండేది. నేను కూడా పెద్ద కోటీశ్వరుడికి భార్యనయ్యేదాన్ని అని అవంతి అంది. వెంటనే శ్రీనివాస్, అంత పెద్ద కోటీశ్వరరాలైన మీనా మా అమ్మతో ఎంత ప్రేమగా వ్యవహరిస్తుందో చూడు. నువ్వు మా అమ్మని ఎప్పుడూ హింసించడమే సరిపోయింది అన్నాడు. శ్రీనివాస్ ఆ మాటలకి అవంతి కూడా తన తప్పులన్నీ తెలుసుకుని తన అత్తగారికి క్షమాపణలు చెప్పింది. ఇన్నాళ్ల తరువాత ఆ తల్లి బిడ్డలందరూ ఒక్క చోటకి చేరారు. తన కొడుకులిద్దరినీ కళ్ళ ముందు చూసుకున్న శకుంతల గారి హృదయమంతా ఆనందంతో నిండిపోయింది. తన బిడ్డలిద్దరినీ ఈ వయసులోనైనా కలిపి చూసుకుంటున్నందుకు చాలా సంతోషించారు శకుంతల గారు. ఇదండి ఈ రోజు కథ.